అది మే 11, 2021 పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ అయిన హమాస్ గాజా నుంచి ఇజ్రాయెల్ దేశం మీదకు వేల సంఖ్యలో రాకెట్స్ ను వదిలింది. దీనికి ప్రతిదాడిగా ఇజ్రాయెల్ కూడా గాజా మీదకు కొన్ని ఎయిర్ స్ట్రైక్స్ జరిపింది. ఈ వివాదంలో ఇరు దేశాలకు చెందిన ప్రజలు, చిన్నపిల్లలు చనిపోయారు. ఇక్కడ మీకు కలర్డ్ లో కనిపిస్తున్న ప్రాంతం పాలస్తీన్. ఇది ఒకప్పటి మ్యాప్. లాస్ట్ మ్యాప్ ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న తర్వాత పాలస్తీన్ మొత్తం ఆవిరైనట్టు మాయమైపోయింది. అసలు ఈ వివాదం ఎలా మొదలైంది? పాలస్తీన్ ఇజ్రాయెల్ మధ్య గొడవ ఏంటి? 2 స్టేట్ సొల్యూషన్ అంటే ఏమిటి? ఒకవేళ గొడవ పెద్దదైతే మనకు ఎంతగానో సపోర్ట్ చేసిన ఇజ్రాయెల్ కు ఇండియా అండగా ఉండబోతోందా అనే విషయాల గురించే ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్పబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ది ఎపిసోడ్. కొన్ని వేల సంవత్సరాల కిందట రోమన్స్ సామ్రాజ్య విస్తరణలో చాలా మంది యూదులను చంపి పాలస్తీనాను ఆక్రమించుకున్నారు. ఇక్కడ జ్యూస్ ని తెలుగులో యూదులని అంటారు, కన్ఫ్యూజ్ కాకండి. వారిని ఆక్రమించుకున్న తర్వాత వాళ్ళ దేశంలోనే వారిని బానిసలుగా చెయ్యడం, ఘోరంగా హింసించడం లాంటివి చేసేవారు. ఎలాగైతే మన భారతీయుల్ని బ్రిటిషర్స్ హింసించారో అలాగన్నమాట. ఆ హింసను తట్టుకోలేక చాలా మంది యూదులు సొంత ప్రాంతాన్ని వదిలి ఇతర దేశాలకు వలసలు వెళ్లారు. మన భారతదేశంలో తప్ప వీరు వెళ్లిన అన్ని దేశాల్లో డిస్క్రిమినేషన్ ను ఫేస్ చేయాల్సి వచ్చింది. వీళ్లను కనీసం మనుషుల్లాగా కూడా చూసేవారు కాదు. ఇక హిట్లర్ అయితే హోలోకాస్ట్ పేరుతో ఏ రేంజ్ లో జ్యూస్ ని చంపాడో మీకందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా యూదులపై జరుగుతున్న ఈ అన్యాయాలను అరికట్టడానికి జూయిష్ జర్నలిస్ట్ అయిన థియోడర్ హెర్జల్ జుడెన్స్టాట్ అనే ఒక బుక్ ను రాశాడు. దీనిలో జ్యూస్ కు సపరేట్ స్టేట్ కావాలని, అది తమ హోలీ ప్లేస్ అయిన జెరూసలంలోనే ఉండాలని రాశాడు. ఈ బుక్ ఇంపాక్ట్ జ్యూస్ ప్రజల్లో ఎంతలా పడిందంటే దీనివల్ల జైనిజం అనే ఒక కొత్త మూవ్మెంటే స్టార్ట్ అయింది. కొన్ని శతాబ్దాలు మారిన తర్వాత పాలస్తీన్ ప్రాంతం రోమన్స్ చేతుల్లోంచి ఒట్టమన్ ఎంపైర్ చేతుల్లోకి వెళ్ళింది. ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పట్లో ఉన్నట్టు గాజా, వెస్ట్ బ్యాంక్, ఇజ్రాయెల్ అప్పుడు లేవు. ఆ మొత్తం ప్రాంతాన్ని పాలస్తీన్ గా పిలుచుకునేవాళ్ళు. ఒట్టమన్ ఎంపైర్ రూలింగ్ లో ఉన్నప్పుడు క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జ్యూస్ ప్రజల్లో ఎలాంటి గొడవలు లేకుండా పీస్ఫుల్ గా ఉండేవారు. కానీ ఒకే విషయం వాళ్ళ మనసులో కలిచివేస్తూ ఉండేది. అదేంటంటే బానిసత్వం పోయి తమకంటూ సపరేట్ కంట్రీ ఉండాలని ముస్లిమ్స్ అయిన అరబ్స్, జ్యూస్ ఇద్దరూ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంతలో వరల్డ్ వార్ 1 రానే వచ్చింది. అది 1915. బ్రిటన్ అప్పటికే మన ఇండియాతో పాటు ఎన్నో కంట్రీస్ ను బానిసలుగా చేసుకుంది. ఇప్పుడు అది ఒట్టమన్ ఎంపైర్ ను ఆక్రమించుకోవాలని చూస్తుంది. కానీ దానిని ఓడించడం అంత సులువు కాదని అప్పటికే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న అరబ్స్ కు, జ్యూస్ కు మీరు కనుక మాకు ఒట్టమన్ ఎంపైర్ ను ఓడించడానికి సహాయం చేస్తే మీకు సపరేట్ కంట్రీ ఇస్తానని ఇద్దరికి సపరేట్ గా ప్రామిస్ చేసింది. వీళ్ళకే కాకుండా యుద్ధంలో ఒట్టమన్ సామ్రాజ్యాన్ని ఓడించడానికి హెల్ప్ చేస్తే పాలస్తీనాను సగం సగం పంచుకుందామని ఫ్రాన్స్ కు సీక్రెట్ గా ప్రామిస్ చేసింది. ఇలా బ్రిటన్ కన్నింగ్ గా 3 ప్రామిసెస్ ను చేసింది. ఇక్కడ బ్రిటన్ జ్యూస్ కు చేసిన ప్రామిస్ ని బాల్ఫోర్ డిక్లరేషన్ అంటారు. ఒట్టమన్ ఎంపైర్ ను ఓడించడానికి బ్రిటిష్ తరపున ఇండియా కూడా ఎంతో ఫైట్ చేసింది. చివరికి వరల్డ్ వార్ 1 లో బ్రిటన్ ఒట్టమన్ ఎంపైర్ ను ఓడించింది. ఇక ప్రామిస్ల గురించి మాట్లాడుకుంటే అరబ్స్, జ్యూస్ దగ్గర బలమైన ఆర్మీ స్ట్రాటజీస్ లేనందున ప్రామిస్ ను బ్రేక్ చేసినా ఏం చెయ్యలేవని వాళ్ళకిచ్చిన ప్రామిస్లను లైట్ తీసుకుంది. ఇక ఫ్రాన్స్ తో ఇలా కుదరదని దానికి చేసిన ప్రామిస్ ప్రకారం మిడిల్ ఈస్ట్ లో ఇద్దరు సగం సగం కంట్రీస్ ను పంచుకున్నారు. ఈ పంపకాల్లో పాలస్తీన్ బ్రిటిష్ కంట్రోల్లోకి వచ్చింది. మా ప్రామిస్ ను ఎందుకు బ్రేక్ చేసావని జ్యూస్ అడిగినప్పుడు బ్రిటన్ మీ కమ్యూనిటీకి చెందిన చాలా మంది వేరే ప్రాంతాలకు వలసలు వెళ్లడం వల్ల ఈ పాలస్తీనా ప్రాంతంలో మీ పాపులేషన్ చాలా తక్కువగా ఉంది. మీకంటే అరబ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. మీరు సపరేట్ నేషన్ ను ఫామ్ చేసినా దాన్ని నిలబెట్టుకునే సత్తా మీకు లేదు. కాబట్టి ముందు వేరే కంట్రీస్ లో ఉన్న మీ వాళ్ళను ఇక్కడికి రప్పించుకొని మీ పాపులేషన్ ను పెంచుకోండి. ఆ తర్వాత మీకంటూ సపరేట్ నేషన్ ను ఫామ్ చేసుకోండి. ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ ని కూడా మేము చూసి చూడనట్టు వదిలేస్తామని చెప్పింది. బ్రిటన్ అండ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు పెద్ద మొత్తంలో పాలస్తీనాకు వలస వచ్చారు. కానీ ఇలా పెద్ద మొత్తంలో వలసలు రావడం అరబ్స్ కు నచ్చలేదు. జ్యూస్ పై అటాక్స్ ను స్టార్ట్ చేశారు.
జ్యూస్ ఆ అటాక్స్ ను డిఫెండ్ చేస్తూ మెల్లమెల్లగా అరబ్స్ మీద దాడి చేయడం స్టార్ట్ చేసింది. ఇవి రెండు పీక్ స్టేజ్ లో కొట్టుకుంటుంటే బ్రిటన్ మాత్రం సినిమా చూస్తున్నట్టు చూస్తూ కూర్చుంది. జ్యూస్ కు అరబ్స్ కు మధ్య గొడవలు ఎలాగైనా ఆపమంటూ ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ బ్రిటన్ ను ప్రెషర్ లోకి నెట్టాయి. చేసేదేమీ లేక ఆ గొడవను ఆపడానికి జ్యూస్లను పాలస్తీనాలోనికి రాకుండా దారులన్నీ బ్లాక్ చేసింది. మాకు సపరేట్ కంట్రీ ఇస్తానని చెప్పి మోసం చేస్తావా అంటూ జ్యూస్ బ్రిటన్ మీదకు అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. దీనినే ఇస్రాయేలీ నేషనలిస్ట్ మూవ్మెంట్ అంటారు. ఇంకొక పక్క అరబ్ సపరేట్ నేషన్ కోసం పాలస్తీన్ నేషనలిస్ట్ మూవ్మెంట్ ను స్టార్ట్ చేసింది. ఒక పక్క జ్యూస్, మరో పక్క అరబ్ దాడులను తట్టుకోలేక బ్రిటిష్ గవర్నమెంట్ ఈ వివాదాన్ని ఐక్యరాజ్య సమితి చేతిలో పెట్టి 1948లో పాలస్తీనాను వదిలి పారిపోయింది. అప్పుడు ఐక్యరాజ్య సమితి అరబ్స్ కు 45% ల్యాండ్ ను ఇచ్చి పాలస్తీనాను, జ్యూస్ కు 55% ల్యాండ్ ఇచ్చి ఇస్రాయెల్ ను ఏర్పాటు చేసుకోమని 2 స్టేట్ పాలసీ ప్రపోజల్ ను పెట్టింది. క్రిస్టియన్స్ కు, అరబ్స్ కు, జ్యూస్ కు ఈ 3 ధర్మాలకు ముఖ్యమైన జెరూసలేం ను తన ఆధీనంలో ఉంచుకుంటానని చెప్పింది. జ్యూస్ తో పాటు ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ ఈ ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేశాయి. 1948లో జ్యూస్ ఒక కొత్త కంట్రీను ఫామ్ చేసి దానికి ఇజ్రాయెల్ అని పేరు పెట్టుకున్నారు. పాలస్తీనాలో ఉన్న అరబ్స్ కే కాకుండా మొత్తం అరబ్ కంట్రీస్ కి ఇది నచ్చలేదు. తమ భూభాగంలో వేరే వాళ్లకు స్థానం ఇవ్వడం ఏమిటంటూ ఇజ్రాయెల్ మీద యుద్ధాన్ని ప్రకటించాయి. దీన్ని ఫస్ట్ అరబ్ ఇజ్రాయెల్ వార్ ఆఫ్ 1948 అంటారు. దాదాపు 5 అరబ్ దేశాలైన ఈజిప్ట్, జార్డన్, సిరియా, ఇరాక్ లన్నీ ఒక్కటై ఇజ్రాయెల్ మీదకు యుద్ధానికి దిగాయి. తాజాగా అప్పుడే ఫామ్ అయిన ఇజ్రాయెల్ కంట్రీ ఓడిపోతుందని చాలా మంది అనుకున్నారు. అప్పటి వరకు జ్యూస్ ఫేస్ చేసిన డిస్క్రిమినేషన్స్ కు చెక్ పెట్టేలా విరోచితంగా పోరాడి ఈ యుద్ధంలో గెలిచింది. యుఎన్ తనకిచ్చిన భూభాగమే కాకుండా ఇజ్రాయెల్ ఎక్స్ట్రాగా పాలస్తీన్ లోని కొంత భూభాగాన్ని ఆక్రమించుకుంది. దొరికిందే ఛాన్స్ అని ఈజిప్ట్ గాజా స్ట్రిప్ ను, జోర్డన్ వెస్ట్ బ్యాంక్ ను ఆక్యుపై చేసుకున్నాయి. దాదాపు 7 లక్షల మంది అరబ్లు పాలస్తీనాను వదిలి పారిపోయారు. దీనినే 1948 పాలస్తీనియన్ ఎక్సోడస్ అంటారు. 1967లో ఈజిప్ట్, జార్డన్, సిరియాలు మళ్లీ ఇస్రాయెల్ మీద యుద్ధాన్ని ప్రకటించాయి. దీన్నే సెకండ్ అరబ్ ఇజ్రాయెలీ వార్ అని, 6 డే వార్ అని అంటారు. ఇస్రాయెల్ కు ఈ వార్ ఒక మైల్ స్టోన్ లాంటిదని చెప్పవచ్చు. కేవలం 6 రోజుల్లోనే అతిపెద్ద దేశాలైన ఈజిప్ట్, జార్డన్, సిరియాలను ఒంటి చేత్తో ఓడించి యుద్ధాన్ని గెలిచింది. యుద్ధంలో గెలవడమే కాకుండా గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్లతో పాటు ఈజిప్ట్ కు చెందిన సైనై పెనిన్సులాను, ముస్లింస్ కు పవిత్రమైన ఈస్ట్ జెరూసలేంను, సిరియాకు చెందిన గోలానైట్స్ ప్రాంతాలను ఇస్రాయెల్ ఆక్రమించుకుంది. ఇలా ఇస్రాయెల్ భూభాగం మరింత పెరిగింది. ఈజిప్ట్ నుంచి ఈ 2 వార్స్ నడిపించిన నాసర్ 1970లో చనిపోతాడు. ఈజిప్ట్ కొత్త ప్రెసిడెంట్ గా అన్వర్ సాదాత్ ను నియమిస్తారు. ఇప్పటికే చాలా కోల్పోయిన ఈజిప్ట్ ఇంకో యుద్ధానికి సిద్ధంగా లేదు. ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందం చేసుకోవాలనుకుంది. కానీ ఇజ్రాయెల్ దీనికి ఒప్పుకోలేదు. ఎలాగైనా ఇంకో యుద్ధం చేసి ఈజిప్ట్, సిరియాలను కూడా ఆక్రమించుకోవాలనుకుంది. ఇది అన్వర్ సాదాత్ కు నచ్చలేదు. ఇజ్రాయెల్ గర్వాన్ని అణచాలంటే ఇంకో యుద్ధం చెయ్యడమే కరెక్ట్ అని డిసైడ్ అయ్యాడు. ఇది థర్డ్ అరబ్ ఇజ్రాయెల్ వార్ కు దారి తీసింది. ఇజ్రాయెల్ ను ఒక సైడ్ నుంచి కాకుండా ఒకేసారి 2 సైడ్ల నుంచి దెబ్బ కొట్టాలని ప్లాన్ చేశాడు. ఒక సైడ్ నుంచి ఈజిప్ట్, మరొక సైడ్ నుంచి సిరియా ఒకేసారి అటాక్ చేస్తాయి. దీనినే 2 ఫ్రంట్ స్ట్రాటజీ అంటారు. అక్టోబర్ 6, 1976 డేట్ రోజు ఇస్రాయలీస్ కు యోమ్ కిప్పర్ అనే పండుగ ఉంది. ఆ రోజు బలగాలు తక్కువగా ఉంటాయి కాబట్టి యుద్ధానికి ఆ రోజైతేనే కరెక్ట్ అని డేట్ ను ఫిక్స్ చేశారు. ఒక పక్క ఇంత జరుగుతున్నా ఇస్రాయెల్ మాత్రం వాళ్ళ గేమ్ ప్లాన్ ను కనిపెట్టలేకపోయింది. ఇక ఆ రోజు రానే వచ్చింది. ఇరు దేశాలు ఘోరంగా పోరాడుతున్నాయి. చివరకు ఈజిప్ట్ గెలుస్తుందనే మూమెంట్ లో అమెరికా ఇస్రాయెల్ కు సపోర్ట్ చేసింది. అమెరికా సపోర్ట్ తో ఇస్రాయెల్ ఆ యుద్ధాన్ని గెలిచిన క్రెడిట్ మాత్రం అన్వర్ సాదాత్ కు వెళ్ళింది. 2 వైపులా చాలా నష్టం జరిగింది. 1977లో ఇజ్రాయెల్ కు కొత్తగా ఎలక్ట్ అయిన మెనాకిన్ బెగిన్, ఈజిప్ట్ ప్రెసిడెంట్ అయిన అన్వర్ సాదాత్ లు శాంతిని నెలకొల్పడానికి ఒప్పుకుంటారు. దీనినే క్యాంప్ డేవిడ్ అకార్డ్స్ అంటారు. ఈ ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ తాను గెలుచుకున్న సైనై పెనిన్సులాను తిరిగి ఈజిప్ట్ కు ఇచ్చేస్తుంది. ఈజిప్ట్ దీనికి రిటర్న్ గా ఇజ్రాయెల్ ను స్వతంత్ర దేశంగా ఒప్పుకుంటుంది. ఇజ్రాయెల్ ను స్వతంత్ర దేశంగా గుర్తించిన ఫస్ట్ అరబ్ కంట్రీగా ఈజిప్ట్ హిస్టరీని క్రియేట్ చేసింది. అంతటి క్లిష్ట పరిస్థితుల్లో శాంతిని నెలకొల్పినందుకు గాను ఇద్దరిని నోబెల్ పీస్ ప్రైజ్ తో సత్కరించారు. ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నందుకు గాను 6 అక్టోబర్ 1981లో ఈజిప్ట్ కి చెందిన కొంతమంది ఇస్లామిక్ ఉగ్రవాదులు అన్వర్ సాదాత్ ను ఘోరంగా హత్య చేసి చంపేశారు. సాదాత్ చనిపోయిన ఆ 2 దేశాల మధ్య ఇప్పటికీ శాంతి అలాగే ఉంది. ఇప్పుడు మనం పాలస్తీనా గురించి మాట్లాడుకుంటే దాని పరిస్థితి ఘోరంగా ఉంది.
సపరేట్ నేషన్ ను ఫామ్ చేసుకోవాలనుకునే కోరిక నెరవేరకపోవడమే కాకుండా ఐక్యరాజ్య సమితి ఇచ్చిన భూభాగం ఇజ్రాయెల్ చేతుల్లోకి వెళ్లిపోయింది. యుఎన్ మీకు ఇచ్చిన భూభాగంలో మీరుండండి, కానీ మాకిచ్చిన దాన్ని మాత్రం తిరిగిచ్చేయండి అని అడగడం స్టార్ట్ చేసింది. కానీ ఇజ్రాయెల్ దీనికి ఒప్పుకోలేదు. దీనికి అగేన్స్ట్ గా ఫ్రీడమ్ స్ట్రగుల్ ని స్టార్ట్ చేసింది. 1964లో పాలస్తీనాకు ఒక నాయకుడు దొరికాడు. అతన్ని యాసర్ అరాఫత్. ఇతను ఫ్రీడమ్ స్ట్రగుల్లో భాగంగా పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ PLOను ఫామ్ చేశాడు. ఇది ఒక టెర్రరిస్ట్ గ్రూప్. వైలెన్స్ చేస్తేనే మన దేశం మనకు వస్తుందని తుపాకులను చేతపట్టి ఇజ్రాయెల్ మీద ఎన్నో టెర్రరిస్ట్ అటాక్స్ ను, ప్లేన్ హైజాకింగ్స్, కిడ్నాపింగ్, గొరిల్లా వార్స్, సూసైడ్ బాంబ్స్ లాంటివి చేసి ఇజ్రాయెల్ కు చెమటలు పట్టించాడు. యుఎస్ ఇజ్రాయెల్ తో పాటు కొన్ని కంట్రీస్ PLOను ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లా డిక్లేర్ చేశాయి. కానీ ఇంకొన్ని కంట్రీస్ ఏమో ఇది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదు, అది కేవలం ఇజ్రాయెల్ నుంచి ఫ్రీడమ్ కోసం సపరేట్ కంట్రీ కోసం పోరాడుతుందని చెప్తూ వచ్చారు. 1974లో ఐక్యరాజ్య సమితి పాలస్తీనా ప్రజలకు రిప్రజెంటేటివ్ గా PLOను ఒక అఫీషియల్ ఆర్గనైజేషన్ గా గుర్తించింది. ఒక పక్క ఇలా ఉంటే మరొక పక్క ఇజ్రాయెల్ ఆక్యుపై చేసిన వెస్ట్ బ్యాంక్ లో ఇజ్రాయెల్ ప్రజలు ఇళ్లను కట్టుకొని కాలనీలుగా ఏర్పరచుకుంటున్నారు. దీనినే ఇల్లీగల్ సెటిల్మెంట్స్ అంటారు. ఇజ్రాయెల్ ఇండైరెక్ట్ గా ఆ ఇళ్ల ప్రైజెస్ ను తగ్గించి వాళ్లకు ఇళ్లను కట్టించింది. వాళ్ళ దేశంలో కాలనీలు ఏర్పరచడం పాలస్తీనాలకు మరింత కోపం తెప్పించింది. PLO ఇజ్రాయెల్ మీద ఇంతిఫిదా రూపంలో ఎన్నో టెర్రరిస్ట్ అటాక్స్ ను జరిపింది. ఈ ఇంతిఫిదాలను బేస్ చేసుకొని కొన్ని పాలస్తీనా ఉగ్రవాద టెర్రరిస్ట్ గ్రూపులు కలిసి హమాస్ అనే ఒక కొత్త ఆర్గనైజేషన్ ఫామ్ చేశాయి. ఇది PLO కంటే వైలెంట్, కట్టర్ గ్రూప్ అన్నమాట. వీళ్లకు జాలి, దయా, కరుణ అనేవేవి ఉండవు. PLO అయినా అప్పుడప్పుడు శాంతి నెలకొల్పాలని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ హమాస్ PLOకు కంప్లీట్ గా అగెన్స్ట్ గా ఉంటుంది. పాలస్తీనాలో ఉన్న ప్రజలను అడ్డం పెట్టుకొని ఇజ్రాయెల్ మీద అటాక్స్ ను జరుపుతూ ఉండేది. 1992లో ఇజ్రాయెల్ కు ఒక గొప్ప నాయకుడు దొరికాడు. అతన్ని ఇట్జాక్ రెబిన్. PLO టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదు, అది సపరేట్ కంట్రీని కోరుకుంటుంది. కాబట్టి మనం వాళ్ళ దేశాన్ని వాళ్ళకి ఇచ్చేయాలని డిసైడ్ అవుతాడు. అప్పుడు ఇజ్రాయెల్ PLOను ఒక ఆర్గనైజేషన్ గా గుర్తిస్తుంది. యాసర్ అరాఫత్ కూడా వైలెన్స్ ని తగ్గించి ఇజ్రాయెల్ దేశంతో అఫీషియల్ గా ఫ్రెండ్షిప్ కు ఒప్పుకుంటాడు. ఇరు దేశాల నాయకులు మన కంట్రీస్ ను ఎలా డివైడ్ చేసుకోవాలి, ఎలా పాలస్తీన్ ను ఏర్పాటు చేసుకోవాలి అనే వాటి గురించి కలిసి మాట్లాడుకుంటారు. దీన్ని 1993 ఓస్లో అకార్డ్స్ అంటారు. తొలిసారి 1994లో పాలస్తీనియన్ గవర్నమెంట్ ఏర్పడింది. దీనికి పాలస్తీనియన్ నేషనల్ అథారిటీ అని పేరు పెట్టారు. కానీ అప్పటి వరకే ఇజ్రాయెల్ ప్రజలు వెస్ట్ బ్యాంక్ లో పర్మనెంట్ సెటిల్మెంట్స్ చేసుకున్నారు. దీనికి ఇజ్రాయెల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది. ఇజ్రాయలీస్ వెస్ట్ బ్యాంక్ కి రావడం వల్ల పాలస్తీనియన్లు అక్కడక్కడ చిన్న చిన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఇలా వెస్ట్ బ్యాంక్ లో ముక్కలు ముక్కలైన ప్రాంతాలను 3 భాగాలుగా, అంటే ఏరియా A, ఏరియా B, ఏరియా C గా విభజించారు. ఏరియా Aను పాలస్తీన్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. ఏరియా Bను 2 గవర్నమెంట్లు కలిసి కంట్రోల్ చేస్తాయి. ఇక ఏరియా Cను ఇజ్రాయెల్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. ఇప్పటి వరకు 2 దేశాల మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పినందుకు పాలస్తీనియన్ అథారిటీకి ప్రెసిడెంట్ అయిన యాసర్ అరాఫత్ కు, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయిన ఇట్జాక్ రెబిన్ కు నోబెల్ ప్రైజ్ అవార్డు లభిస్తుంది. దీని తర్వాతే అల్లకల్లోలం జరుగుతుంది. పాలస్తీనాతో శాంతి ఒప్పందాలను కుదుర్చుకున్నందుకు, వాళ్ళకి సపరేట్ కంట్రీ ఇస్తానని ప్రామిస్ చేసినందుకు గాను ఇజ్రాయెల్లో ఉన్న కొంతమంది జూయిష్ ఉగ్రవాదులు ఇట్జాక్ రెబిన్ ను పాయింట్ బ్లాంక్ లో కాల్చి చంపేస్తారు. ఇటు సైడ్ పాలస్తీన్ లో ఉన్న హమాస్ కూడా ఇజ్రాయెల్ తో కాంప్రమైజ్ కు దిగినందుకు PLOను తిడుతుంది. ఇక ఇప్పటి నుంచి 2 సైడ్లలో ఉగ్రవాద సంస్థల డామినెన్స్ పెరుగుతుంది. 1995 తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీన్ ప్రజల మధ్య గొడవలు తీవ్ర స్థాయికి వెళ్తాయి. 2002లో జరిగే వైలెంట్ ప్రొటెస్ట్ల కారణంగా ఇజ్రాయెల్ పాలస్తీన్లలో 100 మందికి పైగా చనిపోతారు. ఈ సంవత్సరంలోనే వెస్ట్ బ్యాంక్ లో ఇజ్రాయెల్ ప్రజలు ఏర్పాటు చేసుకున్న ఇళ్లకు సెక్యూరిటీగా ఇజ్రాయెల్ గవర్నమెంట్ బౌండరీ వాల్ను కడుతుంది. ఇలా చేయడం వల్ల ఆ ప్రాంతంలో ఉంటున్న పాలస్తీనా ప్రజలకు నివసించడానికి ఇంకా ఇబ్బందిగా మారింది. 2005లో PLO/ఫతా లీడర్ అయిన యాసర్ అరాఫత్ చనిపోతాడు. అరాఫత్ చనిపోయిన తర్వాత ఎలక్షన్ లో హమాస్ PLO మీద పోటీ చేసి గెలుస్తుంది. కానీ 2007లో ఈ 2 పొలిటికల్ పార్టీస్ మధ్య సివిల్ వార్ జరుగుతుంది. ఇంటర్నల్ గా దేశంలో అల్లర్లు చెలరేగుతాయి. దీన్ని బ్యాటిల్ ఆఫ్ గాజా అని అంటారు. ఈ బ్యాటిల్ తర్వాత పాలస్తీనా కంట్రీ 2 భాగాలుగా విడిపోతుంది. గాజా స్ట్రిప్ లో హమాస్ కంట్రోల్ ఉంటుంది. వెస్ట్ బ్యాంక్ ఏరియాలో PLO కంట్రోల్ ఉంటుంది. ఇక్కడ వెస్ట్ బ్యాంక్ లో ఇజ్రాయెల్ గవర్నమెంట్ కంట్రోల్ కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ వైలెన్స్ జరగదు. గాజా స్ట్రిప్ ను ఆక్యుపై చేసిన హమాస్ అనే టెర్రరిస్ట్ గ్రూప్ వల్ల అక్కడ ఎప్పుడు వైలెన్స్ జరుగుతూనే ఉంటుంది. ఇది ఇప్పటి వరకు జరిగిన
కంప్లీట్ ఇజ్రాయెల్ పాలస్తీనా హిస్టరీ. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ లోకి వెళ్తే మే 11, 2021 రోజు జరిగిన రీసెంట్ క్లాషెస్ కు కారణాలేంటో చూద్దాం. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అండ్ జ్యూస్ ఈ 3 ధర్మాలకు పవిత్రమైన జెరూసలేం నుంచి గొడవలు స్టార్ట్ అయ్యాయి. జెరూసలేం యుఎన్ కంట్రోల్లో ఉంది. విభజనలో వెస్ట్ జెరూసలేం ఇజ్రాయెల్ కంట్రోల్లోకి, ఈస్ట్ జెరూసలేం పాలస్తీన్ కంట్రోల్లోకి వెళ్లాయి. ముందు చెప్పినట్టు ఇజ్రాయెల్ ఈస్ట్ జెరూసలేంను కూడా పాలస్తీన్ నుంచి ఆక్రమించుకుంది. ఈస్ట్ జెరూసలేంలో ఉన్న షేక్ జర్రాలో 1948 నుంచి కొంతమంది పాలస్తీనియన్లు ఇల్లు కట్టుకొని ఒక కాలనీగా ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు. రీసెంట్ గా సుప్రీంకోర్టు మీరుంటున్న ప్రాంతం ఇజ్రాయెల్ కు చెందింది కాబట్టి ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వేరే ఎక్కడికైనా వెళ్లిపోమని తీర్పునిచ్చింది. కానీ ఆ ప్రాంతంలో స్థిరపడిన పాలస్తీనా కుటుంబాలు మేము ఎన్నో తరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము కాబట్టి ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లమని చెప్పారు. అప్పుడు ఇజ్రాయెల్ పోలీస్ ఆఫీసర్స్ ఆ ప్రాంతంలో ఉన్న కొంతమందిని అరెస్ట్ చేశారు. దీని తర్వాత ఎంతో మంది పాలస్తీనాకు చెందిన ఆందోళనకారులు ఇజ్రాయెల్ ఫోర్సెస్ కు వ్యతిరేకంగా వాళ్ళని రాళ్లతో కొట్టడం లాంటివి చేసి జెరూసలంలో ఉన్న అల్ అక్సా మాస్క్ లోకి వెళ్లి దాక్కున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా వీళ్ళు మసీదు నుంచే ఇజ్రాయెల్ ఫోర్సెస్ పై దాడులు చేయడం మొదలు పెట్టారు. ఇక వారిపై దాడులు ఎక్కువ అవ్వడంతో ఫోర్సెస్ డైరెక్ట్ గా 10th May 2021 లో మసీద్లోకి ఎంటర్ అయ్యి ఆందోళనకారులను మట్టుపెట్టాయి. ఇక గాజాలో ఉన్న హమాస్ ఈ దాడికి ప్రతిదాడిగా 11th May 2021 రోజున వేల కొద్ది రాకెట్స్ ను ఇజ్రాయెల్ పై వదిలింది. ఇజ్రాయెల్ కూడా గాజాపై దాదాపు 130 ఎయిర్ స్ట్రైక్స్ ను జరిపింది. ఈ దాడుల్లో కేవలం 2 రోజుల్లోనే దాదాపు 40 మంది పాలస్తీనియన్లు, ఇందులో 9 మంది చిన్నపిల్లలు, ఇక ఇజ్రాయెల్లో కూడా కొంతమంది చనిపోయారు. ఇందులో మన భారతదేశానికి చెందిన ఒక అమ్మాయి కూడా ఉంది. ఇజ్రాయెల్లో ఉన్న ఐరన్ డోమ్ కారణంగా ఎక్కువ మంది చనిపోలేదు. చివరికి May 21, 2021 రోజు ఈజిప్ట్ తెచ్చిన సీజ్ ఫైర్ కు ఇరు ప్రాంతాల వారు ఓకే చెప్పి యుద్ధాన్ని ఆపేశాయి. ఇందులో ఎవరు గెలిచారనేది ఒక క్వశ్చన్ మార్క్ లో ఉండిపోయింది. ఇక మన ఇండియా విషయానికి వస్తే ఈ యుద్ధంలో ఎవరిని సపోర్ట్ చేయకుండా న్యూట్రల్ గా ఉంటూ 2 స్టేట్ పాలసీ అడ్వైస్ ను ఇచ్చింది. ఇది ఇవాల్టి ఎపిసోడ్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హిస్టరీ వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ మొబైల్ కు నోటిఫికేషన్ గా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.